ఒక భారతీయుడుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఏంటండి? చరిత్ర తెలిసిన వాళ్ళ గురించి నేను అడుగుతున్నాను. స్వరాజ్యము, ధైర్య సాహసాలు, న్యాయము, ధర్మం, అంతే కదండి. ఈయనకు మించిన ఒక రాజు, ఒక చక్రవర్తి మనము మోడర్న్ ఈరాలో చూస్తామా? అంటే ఎప్పుడో రాముడు అని మాట్లాడుకున్నాము, ధర్మరాజు, వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం. కానీ ఒక మహమ్మదీయులను ఎదిరించడము, అలాగే స్వతంత్ర పోరాటము అన్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజునే కదా మనము ఒక చిహ్నంగా చూస్తాం, ఒక సింబల్ ఆఫ్ బ్రేవరీ, అవునా? మరి ఈయన ఏకంగా ఇజ్రాయెల్ దాకా ఎలా వెళ్ళారు? ఇవాళ ఈ వార్త మీకు మామూలుగా అనిపించవచ్చు. ఇజ్రాయెల్లో ఉండే యూదులు శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇది ఎంత పెద్ద ఒక షాకింగ్ వార్త అంటే ఇవాళ డీప్ స్టేట్ అన్నప్పుడు 2 గ్రూపులుగా విడిపోతున్నాయని మాట్లాడుతున్నాను. మీకు మామూలుగా ఇప్పుడు రాత్స్ చైల్డ్ అన్నప్పుడు జర్మనీ అంటాము, యునైటెడ్ కింగ్డమ్ అంటాం. కానీ ఈ ప్లానింగ్ అంతా కూడా, డీప్ స్టేట్ ప్లానింగ్ అంతా కూడా ఇజ్రాయెల్లో డార్క్ రూమ్స్లో జరుగుతాయండి. సో అలాంటప్పుడు మీకు ఇది ఒక సింబల్. ఏం సింబల్? శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మేము ఇజ్రాయేలీయులము, యూదులము ఆవిష్కరించబోతున్నాము. అంటే ఈయనకి పట్టాభిషేకము చేసిన యానివర్సరీ అంటే ఈ సందర్భంగా, అంటే సుమారు 200 సంవత్సరాలకు పైగా, అవునా? ఇది మీరు చూశారు అనుకోండి, మీకు వీళ్ళు ఎందుకు చేస్తారండి? ఇజ్రాయెల్ వాళ్ళు ఎందుకు శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఇలాగ వాళ్ళ ఇజ్రాయెల్లో ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే 200 years స్టోరీ. చాలామందికి తెలియదు. ఇవాళ కేంబ్రిడ్జ్ కరికులం అంటున్నారు, ఆక్స్ఫోర్డ్ మీకు విద్యా విధానం. సో వీళ్ళెవరికి దీని గురించి తెలిసే అవకాశం లేదు. భారతీయులుగా మనము తెలుసుకోవాలంటే బేనీ యూదులు అని అంటారండి, బేనీ ఇజ్రాయెల్స్ అని అంటారు. వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ నివసించినా, యూదులు అన్నప్పుడే ఎక్కడ నివసించినా వీళ్ళ తెలివితేటలు ఎంతలా ఉంటుంది అంటే పాలకులకు భయం, ఎప్పుడూ భయమే. కాబట్టి వీళ్ళని ఏం చేస్తారు? తరిమి వేస్తారు, ప్రాసిక్యూట్ చేస్తారు, ఉరిశిక్షకు లోను చేస్తారు. ఇలాగ ప్రతి ఒక్క దేశంలో, ఇది యూరోప్ అనండి లేదా ఇవాళ మనం మాట్లాడుతున్న మిడిల్ ఈస్ట్, ఎక్కడైనా యూదులు అని కనిపిస్తే వీళ్ళని తరిమి వేయడమే. సో మీకు ఒక 2000 సంవత్సరాలు ఈ ప్రాంతములు బేనీ యూదులు అనేవాళ్ళు మీకు ఒక ఓడ వేసుకొని మహారాష్ట్ర సముద్ర తీరాల వద్ద కొంకన్ కోస్టల్ లైన్ అంటారు, ఇక్కడికి వచ్చారు. ఎలాగైతే పార్సీలు గుజరాత్ సముద్ర తీరాలకు వచ్చారో వీళ్ళు మహారాష్ట్ర సముద్ర తీరాలకు వచ్చారు. కానీ మన భారతీయులు ఎంత గొప్పవాళ్ళు అంటే ఆదరిస్తారండి. వీళ్ళు వాళ్ళని ఏమీ చెయ్యలేదు, ఏమిటి బతుకు తెరువు కోసం వచ్చారా, బతకండి. ఇది ఎలా ఉంటుందంటే హిందువులు మీకు సోమవారము చమురు అనేది తీయరండి, హాలిడే, మండే హాలిడే. అదే మీకు ముస్లింలు అన్నారు అనుకోండి, శుక్రవారం పూట వీళ్ళు హాలిడే ఇచ్చేవాళ్ళు. అంటే ఆయిల్ ప్రెషర్స్ అంటారు. వీళ్ళు యూదులు రావడము ఈ కళను నేర్చుకొని, ఈ వ్యాపారాన్ని నేర్చుకొని తమ కోసరము శనివారము మేము ఇలా చమురు తీయము, సాటర్డే ఆయిల్ ప్రెషర్స్ అని వీళ్ళకి పేరు ఉండేదండి. అలాగ వచ్చిన వాళ్ళు, నివసించిన వాళ్ళు మన జాతితో కలిసిపోయారు. వీళ్ళకి మరాఠీ వచ్చు, అలాగే మహారాష్ట్రకు సంబంధించిన సంప్రదాయాలు, వ్యవహారాలు, భక్తి మార్గం అన్నీ నేర్చుకున్నారండి. అన్నీ నేర్చుకొని బేనీ యూదులు అనేవాళ్ళు భారత్లో ఒక భాగమే. సో ఇలా కలిసిపోయారు. ఒక స్టేజ్లో వీళ్ళు, అంటే ఇప్పుడు మామూలుగా మోజాద్ అంటాం కదండి, మోజాద్ డాక్ట్రైన్ ఏంటండి? మోజాద్ డాక్ట్రైన్ అంటే శత్రువు నీ దాకా రావడము కాదు, శత్రువుని వెతుక్కొని వీళ్ళు వెళతారు. మీకు శివాజీ మహారాజు కూడా ఇదే చేసేవారు. శత్రువు వచ్చే వరకు ఈయన వేచి ఉండడండి, ఈయనే దండయాత్ర చేసేవాడు కదా. అంటే మూలాలు చూశారనుకోండి, ఇవాళ మనం మాట్లాడుతున్న మోజాద్, ఇంకా చెప్పాలంటే వీళ్ళ సింబల్ని చూడండి, ఒక నక్షత్రము కదా, స్టార్ ఆఫ్ డేవిడ్ అని మాట్లాడతారు. స్టార్ ఆఫ్ డేవిడ్ కాదండి, కార్తికేయుడి యొక్క ఆయుధం, ఆయన యొక్క చిహ్నము ఈ నక్షత్రం. అంటే కార్తికేయుడు అంటే ఎవరండి? యుద్ధ దేవత.
సో ఇదే వీళ్ళ రక్తంలో ఉందండి. ఇవాళ ఇజ్రాయెల్ అంటున్నాము, మోసాద్ అంటున్నాము, వీళ్ళ ఫ్లాగ్ సింబల్ మొత్తము కూడా మీకు కార్తికేయుడికి సంబంధించిన కనెక్షనే, శివాజీ మహారాజుకు సంబంధించిన కనెక్షనే. సో 1948లో ఇజ్రాయెల్ అనబడే దేశాన్ని నెలకొల్పారు కదా, యూదుల కోసము విడి దేశం. అప్పుడు ఒక 50,000 మంది బేనీ జ్యూస్ అనేవాళ్ళు వెళ్ళిపోయారు, ఇజ్రాయెల్ వెళ్ళిపోయారు. ఒక 5,000 మంది ఇవాళ కూడా ఇక్కడ నివసిస్తున్నారు. ఇప్పుడు అందరూ ఏమంటారు, ఏమండి పెర్షియా అంటే పార్సీలు ఈరాన్ నుంచి భారత్కు వచ్చారు. అలాగే యూదులు వీళ్ళు అక్కడెక్కడ నుంచో ఇక్కడ మహారాష్ట్రకు వచ్చారు. అంటే ఇది హోమ్ కమింగ్ అండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, భారత్ అనేది తల్లి లాంటి దేశం. ఇది మీకు అలెగ్జాండర్ నుంచి తీసుకోండి. అరిస్టాటిల్ ఏం చెప్పాడండి, మన పూర్వీకులు అక్కడ భారత్లో నివసించేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే వెర్జిన్ గ్యాలక్టిక్ కంపెనీ, మీకు ఎవరు రిచర్డ్ బ్రాన్సన్ అంటారు. అతను ఏమంటాడు, మా అమ్మమ్మకు అమ్మమ్మ కడలూరులోనే ఉండేవాళ్ళు, ఆవిడ పేరు ఆరియా. జో బైడెన్ ఏమంటాడండి, 1972 నుంచి బైడెన్ అనబడే ఒక వ్యక్తి, నువ్వు మా ముంబైకి చెందిన వాడివే, నీకు నాకు కనెక్షన్ ఉంది అని ఉత్తరాలు రాసేవాడు. నాకు భారత్కి ఇలాంటి ఒక కనెక్షన్ ఉందా అంటే ప్రపంచంలో పెద్ద పెద్ద నాయకులు చూసారు అనుకోండి. ఇంకా చెప్పాలంటే అయ్యర్లాండ్ అని ఒక దేశమే ఉంది కదా, అయ్యంగార్ అంటారు కదా. సో ఇప్పుడు ఈ బ్రాహ్మణ కులములో అయ్యంగార్స్ ఉంటారు, అయ్యర్స్ ఉంటారు కదండి. మీకు అక్కడ అయ్యర్లాండ్, అయ్యర్ అంటే ఎవరు, శివుడు, శివుడి దేశం. సో ప్రపంచమంతా కూడా భారతీయులే నిండి ఉన్నారు. ఎన్నో వీడియోస్లో మీకు ఫైనల్గా ఇక్కడ కూడా ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇదే కన్ఫర్మ్ చేస్తున్నారు కదా. సో మేమంతా శివాజీ మహారాజు సైన్యములో మేము యుద్ధాలు చేసాము, ఆయన కోసరము భారత్ కోసరము యుద్ధాలు చేసాము. ఏంటి, శివాజీ మహారాజ్ యొక్క నేవల్ ఫోర్సెస్లో కమాండర్స్గా ఈ బేనీ యూదులు ఉండేవాళ్ళండి. అలాగే ఆయన సైన్యంలో యుద్ధ నీతి, వ్యూహము, వీళ్ళ యొక్క ఆలోచన విధానము, తెలివితేటలు తెలుసుకొని మీకు ఉన్నత పదవులు శివాజీ మహారాజ్ ఇచ్చారు. సో ఫైనల్గా వీళ్ళు ఇజ్రాయెల్ వెళ్ళిన తరువాత ఇవాళ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనుకోండి, భారత్కు సంబంధించిన వంటకాలు ఉంటాయి, మన ఆచార వ్యవహారాలే ఉంటాయి. సో ఇదంతా వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఒక అద్భుతమైన దేశము, మాకు ఆశ్రయం ఇచ్చిన దేశము, ఇవాళ మేము ఒక విడి దేశం ఇజ్రాయెల్ అని అంటున్నామంటే దీనికి కారణము భారతదేశమే కదా. ఆ రోజు వాళ్ళు మమ్మల్ని ఆదరించకపోయి ఉంటే, వాళ్ళు కూడా మమ్మల్ని తరిమి వేస్తే మా పరిస్థితి ఏమిటి, ఇదంతా కూడా ఆలోచించుకొని దీనికంతా మూలాలు ఎక్కడా, శివాజీ మహారాజ్. కాబట్టి ఆయన విగ్రహాన్ని మేము ఇజ్రాయెల్లో ఆవిష్కరిస్తాము, పర్మిషన్ ఇవ్వండి అని మహారాష్ట్ర సీఎంని అడిగిన వెంటనే ఆయన ఆనందంగా ఓకే అని అనడంతో ఇవాళ ఇజ్రాయెల్లో ఇంత గొప్ప విషయం జరుగుతుంది. కానీ మీరు వాళ్ళ చరిత్రను, వాళ్ళ స్టోరీని, వాళ్ళను మనము ఏ రకంగా ఆదరించేమో అనే తీరును చూసారనుకోండి, మీరు మంచి చేస్తే మీకు ఎప్పుడు మంచే జరుగుతుంది అనే సూత్రం ఉంది చూసారా. మీకు మురుగన్ సిద్ధ కాలం నుంచి ఇవాళ వాళ్ళ జెండా వరకు కూడా ఇదే వాస్తవం అండి. డీప్ స్టేట్ అనే మాట్లాడుతున్నానంటే ఇదంతా ప్రో ఇండియా. ఇది చెప్పడానికే ఇజ్రాయెల్లో ఇలాంటి ఒక గొప్ప విషయం జరుగుతుంది. మరి ఫ్యూచర్ అనేది రేపు గ్లోబల్ పవర్ అన్నప్పుడు శివాజీ మహారాజ్ సాక్ష్యంగా భారతే అక్కడ నిలబడుతుందా, ఇజ్రాయెల్ వాళ్ళు పూర్తి స్థాయిలో మనకు సపోర్ట్గా ఉంటారా, ఇదే కదండి మనకు అర్థమవుతుంది. మరి మీరేమో ఆలోచిస్తున్నారు, శివాజీ మహారాజ్ విగ్రహము ఇజ్రాయెల్లో వీళ్ళు ఇట్లాగా అన్వేల్ చేయబోతున్నాము అంటే ఇది ఎలాంటి వార్త, ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.